వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. కొన్ని యూనివర్సిటీస్లలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్, అలాగే ప్రైవేట్ కాలేజెస్లలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటితో పాటు మరొక జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నేను చెక్ చేస్తున్నా. కాకపోతే ఇంకా ఏ జిల్లా నుంచి అయితే ఎలాంటి అప్డేట్ రావడం లేదు ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ గురించి. ఇవే కాకుండా మరొక జిల్లాలో ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ ఇంకా ఆలస్యం అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు లేట్ అవుతుంది, అక్కడ ఏం రీజన్స్ అనేది కూడా ఇచ్చిండ్రు. ప్లస్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని కూడా డీటెయిల్స్ ఇచ్చిండ్రు. అవే కాకుండా కొన్ని అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయిన డిస్ట్రిక్ట్స్లలో అంగన్వాడీ అప్లికేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఇవన్నీ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, ఇది పాలమూరు యూనివర్సిటీ ఇది మహబూబ్నగర్లో ఉన్నది. ఇక్కడ గెస్ట్ టీచర్స్ కోసం అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ పిహెచ్డి నెట్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ. ఇది ప్యూర్లీ టెంపరీ మరియు హవర్లీ బేస్గా తీసుకుంటున్నారు. ఎట్ ద యూనివర్సిటీ క్యాంపస్ పాలమూరు యూనివర్సిటీ. ఇక్కడ చూడండి, లా, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, నెక్స్ట్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, పీజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి వారి యొక్క లేటెస్ట్ రెజ్యూమ్ తోటి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ని. ఓన్లీ అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంట. ఓకే, నెక్స్ట్ ఇది మల్లారెడ్డి విద్యాదీప్త్, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ కూడా వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్టులు చూడండి ఒకసారి. ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి క్వాలిఫికేషన్. సెకండ్ వన్ అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి క్వాలిఫికేషన్. మీకు ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. శాలరీ ఎంత ఉంటుంది, రిక్రూట్మెంట్ ఈమెయిల్కి మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాలేజ్ యొక్క అడ్రస్. నెక్స్ట్, ఉచితంగా సివిల్ సర్వీసెస్ శిక్షణ అని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కోసం అయితే ఉచితంగా శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పూర్తి చేసి 3 లక్షల లోపు అయితే ఆదాయం ఉన్నోళ్ళు, కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉన్నోళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్ష ముగిసే వరకు శిక్షణ ఇవ్వనున్నట్లయితే పేర్కొన్నారు. ఈ నెల 19లోగా ఆన్లైన్లో ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, దీంట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 29న ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళందరికీ కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇందులో సీట్ అనేది లభిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఈ నెల 14న డిగ్రీ కాలేజ్లో, భూపాలపల్లి యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఆ పైన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులందరూ అర్హులే. ఎవరైతే ఈ జాబ్ మేళాకు అటెండ్ అవుదామని అనుకుంటున్నారో మీ యొక్క సర్టిఫికేట్స్ తోటి ఈ నెల 14న ఉదయం 10 గంటలకైతే అక్కడ గౌడ్ డిగ్రీ కాలేజ్కి అటెండ్ అవ్వండి. ఎంపిక అయితే అభ్యర్థులకు నెలకి 23,000 జీతంతో అయితే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అయితే తెలిపింది ఇక్కడ. నెక్స్ట్,
ఇది ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించింది. ఇక్కడ ఇక్కడ కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, సాంస్క్రిట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1 ఇది జేఈఈ మెయిన్స్ లెవెల్, ఇదేమో ఎబ్సెట్ లెవెల్‌కి. ఇది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వార్డెన్స్, మెయిల్ వార్డెన్, ఫీమేల్ వార్డెన్, ఫ్లోర్ ఇన్‌చార్జెస్, ఫీమేల్ కుక్ మాస్టర్, అటెండర్స్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మీరు 12థ్ జులై రోజు మీ యొక్క సర్టిఫికేట్స్ తోటైతే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ కాలేజ్‌కి అయితే వెళ్లి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఇది మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించింది. ఓకే. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆల్రెడీ అంగన్వాడీ అప్లికేషన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మానవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 14 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకి 220 మెంబర్స్ అయితే దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళకి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగుతుందని అయితే అక్కడ తెలిపిండ్రు. 4 ఆయా పోస్టులకి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ నియామకం అనేది ఇంకా లేట్ అవుతుంది. వాటి గురించే ఈరోజు న్యూస్‌లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. పూర్వ ప్రాథమిక విద్య అందేదెప్పుడో ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయాల నియామకంలో జాప్యం. ఈ ఇయర్‌కి గాని కామారెడ్డి జిల్లాలో మొత్తం 96 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది. ఈ 96 పాఠశాలల్లో కూడా 96 మంది ప్రీ ప్రైమరీ టీచర్స్ మరి 96 మంది ఆయాల పోస్టుల కోసం అయితే దరఖాస్తులు కూడా అయిపోయినాయి. మొత్తం ఈ పోస్టుల కోసం అయితే 4000కు పైగా దరఖాస్తులు అనేటివి వచ్చినాయంట. అనుభవం ఆధారంగా ప్రాథమిక జాబితా కూడా అంటే మెరిట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది కానీ ఇంకా నియామక ప్రక్రియ అనేది ఇంతవరకు ఎంపిక చేయకపోవడంతో ప్రీ ప్రైమరీ పాఠశాలలో బోధన అనేది ఆగిపోయింది. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయాలని అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ చేసిన వాళ్ళు త్వరలోనే పోస్టులు భర్తీ చేయాలని అయితే అక్కడ కోరుతున్నారు. మరి దీనికి కూడా ఒక 1 వీక్ పట్టొచ్చు ఆల్మోస్ట్. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. అంగన్వాడీ అప్లికేషన్స్ ఇవి. ఒకసారి చూడండి. జిల్లాలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్‌ల పరిధిలో 64 అంగన్వాడీ టీచర్ పోస్టులకు గాను 2106 దరఖాస్తులు అయితే వచ్చినాయి. అంగన్వాడీ ఆయా పోస్టులు 113 ఉంటే 377 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సీడీపీఓలు, సూపర్వైజర్లు మన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల పోస్టు భర్తీకి ఇంటర్మీడియట్ ప్రామాణికంగా చేపడుతున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనేది. జడ్చర్ల ప్రాజెక్ట్ పరిధిలో 24 టీచర్ పోస్టులు ఉంటేనేమో 577 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆయా పోస్టులు 49 ఉంటే 176 అప్లికేషన్స్ వచ్చినాయి. మహబూబ్‌నగర్ రూరల్‌లో 18 టీచర్ పోస్టులకు గాను 545 అప్లికేషన్స్ వచ్చినాయి. 25 టీచర్ పోస్టులు ఆయా పోస్టులకు గాను 72 అయితే అప్లికేషన్స్ వచ్చినాయి. మహబూబ్‌నగర్ అర్బన్‌లో 15 టీచర్ పోస్టులకు గాను 830 అప్లికేషన్స్ వచ్చినాయి. 30 ఆయా పోస్టులకు గాను 104 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. దేవరకద్రలో 7 టీచర్ పోస్టులకు గాను 154 అప్లికేషన్స్ వచ్చినాయి. 9 ఆయా పోస్టులకు గాను 25 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరులోపు అయితే కంప్లీట్ చేస్తారంట. మహబూబ్‌నగర్ జిల్లా యొక్క అంగన్వాడీ భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరులోపు అయితే పూర్తవబోతుంది. నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మెదక్ జిల్లాకు సంబంధించింది. మెదక్ జిల్లాలోని మొత్తం ఇక్కడ చూడండి ఇవి ఖాళీల వివరాలు. అల్లాదుర్గంలో 15 టీచర్ వేకెన్సీస్, 17 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. మెదక్లో 9 టీచర్ వేకెన్సీస్, 5 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. నర్సాపూర్లో 23 టీచర్ వేకెన్సీస్, 56 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. రామాయంపేటలో 29 టీచర్ వేకెన్సీస్, 9 ఆయా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి అప్లికేషన్స్ ఈ నెల 10 నుంచి 24 వరకు అయితే ఆన్లైన్‌లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్‌ని. నేను దీనికి సంబంధించి మరొక వీడియో అప్లోడ్ చేస్తా. అందుకే ఇందులో పూర్తి డీటెయిల్స్ ఏవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు.
ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో మోడల్ బాలికల వసతి గృహంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహించేందుకైతే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. దీనికి మహిళా అభ్యర్థులు ఇంటర్ విద్యార్హతతో పాటు జీఎన్ఎం కోర్సు ఉన్న వాళ్ళు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే మండల ఎంఈఓ కార్యాలయంలో వారి యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మర్రిగూడలోని కేజీబీవి బాలికల విద్యాలయంలో అతిథి వ్యాయామ ఉపాధ్యాయురాలుగా జువాలజీ విభాగం బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు, ఇవి 2 పోస్టులు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ లోపు అయితే వారి యొక్క సంబంధిత సర్టిఫికేట్స్ తోటి ఇక్కడ కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం మిర్యాలగూడలో ఉన్నది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ పీజీటీ ఫిజిక్స్ అండ్ హిందీ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి గాను ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆన్లైన్లో మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా మీరు ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రమే. ఇది మిర్యాలగూడకు సంబంధించింది. నెక్స్ట్ ఇది నిర్మల్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. అక్కడ మొత్తం కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు గాను ఆర్మూర్లో 44 అయితే స్కూల్స్ ఉన్నాయి. బాల్కొండలో 52 ఉన్నాయి. మొత్తం 96 స్కూల్స్ అయితే ఉన్నాయి. 2 స్కూల్స్కి ఒకరు చొప్పున 96 స్కూల్స్లో అయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని ఎంపిక చేయనున్నారు. దీంట్లో చూడండి, ఎంపికైన వాటిలో 67 ఏమో సమగ్ర శిక్ష పాఠశాలలు ఉన్నాయి, 16 ఏమో పిఎంసి ఉన్నాయి, నెక్స్ట్ 13 ఏమో కస్తూర్బాలు ఉన్నాయి. ప్రతి 2 బడులకు ఒక బోధకుడు చొప్పున మొత్తం 96 స్కూల్స్కి గాను 48 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నారు. ఇవి నిర్మల్ జిల్లాకు సంబంధించింది. వీటికి సంబంధించి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే అవి రిలీజ్ అయినప్పుడు కూడా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. బాల్కొండలోని మోడల్ స్కూల్లో మరియు కాలేజ్లో బాలికల వసతి గృహంలో కిచెన్ సహాయకులుగా పనిచేయడానికి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వారి యొక్క అప్లికేషన్ అయితే ఈ మోడల్ స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ 35 years లోపు ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను నిన్న ఆల్రెడీ చెప్పిన సూర్యాపేట జిల్లాకు సంబంధించి అయితే ప్రీ ప్రైమరీ యొక్క మెరిట్ లిస్ట్ అని రిలీజ్ కావడం జరిగిందని. ఇక్కడ చూడండి, నాగారం, డి కొత్తపల్లి, పసనూరు, ఈటూరు, మామిడిపల్లి గ్రామాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రాయాలుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను ఎంఈఓ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 10న సాయంత్రంలోపు తమ కార్యాలయంలో ఆధారాలతో అటెండ్ కావాలి. నెక్స్ట్ మద్దిరాల మండలంలోని మామిండ్ల మడవ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుడు మరియు ఆయాల నియామకంలో భాగంగా గురువారం అయితే మండల విద్యాశాఖ కార్యాలయంలో అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితాను రిలీజ్ చేసిండ్రు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా నిర్ణీత గడువులోపు తెలియజేయాలని అయితే పేర్కొన్నారు. నేను ఆల్మోస్ట్ చూసిన అన్ని జిల్లాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే అసలు ఎలాంటి అప్డేట్ రాలే. సూర్యాపేట జిల్లా నుంచి మళ్ళీ అప్డేట్ రావడం జరిగింది. మేబీ ఈ వీక్ లోపు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ అప్డేట్ రావచ్చు. నేను ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ప్రీ ప్రైమరీ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అవే కాకుండా రేషన్ డీలర్ నోటిఫికేషన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. అది కూడా జిల్లాల వారిగానే. వాటికి సంబంధించి కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.